Your attack is a sign of fulfilling the promise. Your attack is a sign that a blessing is near. నీకు జరిగేటువంటి ఈ దాడి, ఈ కష్టము ఏం చెప్తుందంటే, ఎవరికి ఇది దేవుని ప్రేమించే వారికే అనండి. ఏం చెప్తుందంటే, ఇప్పుడు ఇదిగో నేను నీ అడుగు వాటికి నువ్వు ఇచ్చి వాటికి అత్యధికంగా నేను ఇప్పుడు ఇస్తాను. ఎప్పుడు ఈ కష్టం ఇంత పెరిగినప్పుడు, ఇంత పెరిగిపోయింది, ఐ కాంట్ డూ ఎనీథింగ్. సో వాగ్దానాన్ని డివైడ్ చేసేది ఏంటి? శ్రమ అనండి. మహాశ్రమ అంటే ఏంటి? ఇంకా చాలా దగ్గరలో ఉన్నావు. అందుకే మహాశ్రమలు ఉన్నాయా? ఓ పక్కన బాధపడుతూ లోపల ఎంజాయ్ చేస్తూ రెండు ఫీలింగ్స్ ఉండాలి. ఓ పక్కన కష్టం వల్ల కృంగిపోతున్నాం అనే ఒక బాధ, ఇంకొక బాధ ఏంటి? ఆశీర్వాదానికి చాలా మిక్స్డ్ ఫీలింగ్స్ అనండి. యు నీడ్ టు బి సారోఫుల్ అండ్ యు ఆల్సో నీడ్ టు బి జాయ్ఫుల్. పౌలు అదే అంటాడు, మీరు బాధపడండి కానీ అందులో కొట్టుకుపోవద్దు. అందులో మన నిరీక్షణ ఉంది. వాళ్ళు పరలోకములో కళ్ళు తెరిచి మనంకు చూస్తారు. కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళి యుగ యుగములు రోగము లేని, వ్యాధి లేని, నిత్యము యేసయ్యతో చక్కగా అక్కడ ఉంటారు. అదొక ఆనందం. సో షేర్ బోత్ ఆఫ్ దెమ్. నీకు ఈ ప్రణాళిక పూర్తిగా తెలియకపోతే ఈ శ్రమలో కొట్టుకెళ్ళిపోతావు. ఈ రోజు ఈ వాక్యం విన్న వారు ఎవరో శ్రమలో కొట్టుకెళ్ళిపోరో.